ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పర్ఫెక్ట్ కొలతలతో కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఈ సీజన్లో మార్కెట్లో ఎటు చూసినా కాలీఫ్లవర్సే. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక ఉడుకు పట్టే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముక్కలు బాగా తడారిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు కారం, 1/4 కప్పు వరకు సాల్ట్, అలానే కొద్దిగా పసుపు, ముందు గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్లో 1 స్పూన్ తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని తాలింపు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు కలిపి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవడమే. ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 2 మీడియం సైజ్ నిమ్మకాయలను కూడా రసం తీసుకొని పిండుకొని కలుపుకోవడమే. చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి.